శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ముఖ్యమైన పరిహారం చేసుకోవాలో, ఏ దేవీ దేవతలను పూజించాలో, జూలై నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలించే తేదీలేంటో, ప్రతికూలించే తేదీలేంటో, జూలై నెల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి జూలై నెలలో ప్రారంభంలో మొదటి వారంలో కొన్ని చికాకులు కలుగుతాయి. మొదటి వారంలో ఏర్పడే చికాకులను తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయండి. అప్పుడు రెండవ వారం నుంచి పరిస్థితులన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి చక్కబడతాయి. రెండవ వారం నుంచి అనుకూల ఫలితాలు ప్రారంభమవుతాయి. అన్ని రంగాల వారికి రెండవ వారం నుంచి యోగదాయకమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీల్లో మాత్రం విశేషమైనటువంటి సంతృప్తి లభిస్తుంది. అంటే అవసరానికి ధనం సమకూరుతుంది. ఎప్పుడూ ధనం చేతిలో ఆడుతూ ఉంటుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు మిథున రాశి వాళ్ళకు ఉండవు. ఆరోగ్య లాభం చేకూరుతుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. బంధుమిత్రుల రాకపోకలు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగింపజేస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. ఆనందంగా సంతోషకరమైనటువంటి వార్తలు వినే యోగం కూడా ఉంది. నూతన పరిచయాల వల్ల లాభాలు కలుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య మాత్రం స్వల్పంగా మాటా పట్టింపులు వస్తాయి. అటువంటప్పుడు సహనంతో వ్యవహరిస్తే అవి తీవ్ర స్థాయిలోకి వెళ్లకుండా సద్దుమణిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే జూలై నెల ప్రథమార్థంలో మాత్రం అప్పుడప్పుడు స్వల్ప ఆరోగ్య భంగములు కనిపిస్తూ ఉంటాయి. ధనపరంగా చిన్న నష్టాలు వస్తూ ఉంటాయి. కానీ ద్వితీయార్థంలో మాత్రం అలాంటి చిన్న ఆరోగ్య భంగములు కూడా ఉండవు. ధన నష్టాలు కూడా ఉండవు. మొత్తం మీద పరిశీలిస్తే మిథున రాశి వాళ్ళకి జూలై నెల మొత్తం కూడా అనుకూలమైన ఫలితాలే అందిపుచ్చుకోవచ్చు. జూలై నెలలో మిథున రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 7, 9, 16, 18, 23, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 4, 12, 14, 21, 25, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా మిథున రాశికి కంటక శని దోష ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. ఈ కంటక శని దోషం నుంచి బయటపడాలంటే మిథున రాశి వాళ్ళు ఈ నెలలో ప్రతిరోజు కానీ ప్రతి శనివారం కానీ దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. స్తోత్రం మొత్తం చదవటం కానీ వినటం కానీ వీలు కాని వాళ్ళు ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు రోజు చదువుకోండి. శనివారాలు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని విగ్రహానికి తైలాభిషేకం చేయించుకోవటం, శనివారం ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆకుపూజ చేయించుకోవటం ద్వారా జూలై నెల మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి జూలై నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.